గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయ వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయము. చదవబడిన వాక్యంలో ఒక ర్యాష్ ప్రామిస్ గురించి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ర్యాష్ ప్రామిస్ అంటే ఆలోచించకుండా మాట ఇచ్చేయడం. కొన్నిసార్లు మనం అందరం కూడా చేస్తూ ఉంటాం ఈ పని. ముందు వెనక ఆలోచన చేయకుండా అది నీకు ఇచ్చేస్తాను అనేస్తాం ఒకేసారి. ఆ తర్వాత అది ఇస్తే ఎంత నష్టమో ఎంత ప్రమాదం అనేది తర్వాత మనం యోచించి అయ్యో ఎలాగ అనేసేనేటి అని అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని పిల్లలు మాట ఇచ్చి మాట తప్పకూడదు. 15వ కీర్తన ఉంటుంది, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణాలు చేయకూడదు, కానీ క్రైస్తవులకు ప్రమాణం ఏంటంటే లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ నో బి నో అంటారు యేసయ్య. నువ్వు అవునంటే అవును, కాదు అంటే కాదంతే. మళ్ళీ దానికి ప్రామిస్లు అక్కర్లేదు. కానీ ముందు ఆ మాట అనే ముందు ఆలోచన చేసి మాట్లాడు. ఆలోచన చేయకుండా నువ్వు మాట్లాడి మరలా మాట తప్పే స్థితిలో ఉండొద్దు. మాట ఇచ్చేసాను కదా అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన పని అసలే చేయొద్దు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాజు అయినటువంటి హేరోదు అంతిపా అనేవాడు ఎవరంటే, బాప్తిసమిచ్చి యోహాను తల నరికించినవాడు. వాస్తవానికి బాప్తిసమిచ్చి యోహాన్ని చంపడం అతని ఉద్దేశం కాదు. బాప్తిసమిచ్చి యోహాన్ని ఏమాత్రం చంపాలని హేరోదు అంతిపాకి లేదు. అయితే ఒకరోజు హేరోదు యొక్క తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియా తన కుమార్తెను ఈ హేరోదు అంతిపా యొక్క బర్త్డేకి మంచిగా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి డ్యాన్స్ చేసి హేరోదుని చాలా ఇంప్రెస్ చేసింది. ఆ చిన్నపిల్ల వేసిన డ్యాన్స్కి హేరోదు అంతిపాకి చాలా నచ్చి ముగ్ధుడైపోయి, నువ్వు ఏం అడుగుతాడు ఇచ్చేస్తానన్నాడు సభాముఖంగా. ఏం అడగాలో నాకు ఏమీ తెలుస్తా లేదు అంకుల్, మా మమ్మీని అడిగి చెప్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఆ హేరోదియాని అడిగింది. అమ్మా, రాజు ఏమి అడిగితే అది ఇచ్చేస్తా అన్నాడు, ఏం అడగమంటావు అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి అడిగినప్పుడు అక్కడ లోపల తల్లి చెప్పింది, అక్కడ చెరసాలలో ఉన్న బాప్తిసమిచ్చి యోహాను తలను తెగనరికి ఒక పల్లెములో నీకు ఇవ్వమని చెప్పని అడుగుతాడు. అది ఎంత ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి సలహా తల్లి కూతురికి ఇచ్చిందో చూడండి. ఒకసారి చదువుకుందాం ఆ స్క్రిప్చర్. మార్కు సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. హేరోదు చేసిన తప్పుడు అనవసరమైనటువంటి బుద్ధి లేని ప్రమాణం ఇది. మార్కు సువార్త 6:23. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగుగా ఆమె బాప్తిసమిచ్చి యోహాను తల అడుగుమనను. వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిసమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపమా, నాకు ఇప్పింప గోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను గాని తను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అనునొల్లకపోయాను. చదవబడిన వాక్యంలో మనం చూస్తే, నీకేం కావాలో కోరుకో, రాజ్యంలో సగం కావాలంటే రాసి ఇచ్చేస్తారంటే రాజ్యంలో సగం కోరుకోలేదు. చిన్నపిల్ల కదా, ఓ బంగారు గొలుసు కోరుకుంటుందేమో, నెక్లెస్ కోరుకుంటుందేమో అని అనుకుంటాడు ఈ యొక్క రాజు అనే హేరోదు అంతిపా. తన తల్లి దగ్గరికి వెళ్తే దైవ సేవకుడైనటువంటి బాప్తిసమిచ్చి యోహాను తల నరికి తీసుకురామన్నప్పుడు అక్కడ ఉన్న వారందరి మధ్య సభాముఖంగా అతడు వాగ్దానం చేసేసిన ఆ మాటను బట్టి తప్పక ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ పని ఎలా చేశాడు? దుఃఖపడుతూ. ఈ ఎగ్జాంపుల్ మనందరికీ కూడా చాలా ఒక ఐ ఓపెనింగ్ ఇది మనకి. ఏంటంటే, మనం సరదాగా మాట వదిలేస్తూ ఉంటాం.
నేను నీకు అది ఇచ్చేస్తాను, అది లేకపోతే అది నువ్వు తీసేసుకో ఇలాగంటాం. అది ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా లేదా మనకు తెలియదు. ఒకవేళ అది ఇచ్చేస్తే దానివల్ల మనకి ఏం నష్టం వస్తుందో తెలియదు. లేకపోతే ఏదో ష్యూరిటీకి నేను వచ్చి సంతకం పెట్టేస్తాను నీకెందుకు అంటాం. దానివల్ల ఎంత నష్టం అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, ఏదన్నా ఒక మాట ఇచ్చేటప్పుడు అది స్నేహితులతో అవ్వచ్చు, ఇంట్లోనే అవ్వచ్చు, మరి ఎవరితో అయినా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర యోచించి ప్రభువా ఈ మాట ఇవ్వనా వద్దని ఆలోచన చేసి ప్రార్థన చేసి ఇవ్వడం మంచిది. రెండవది, అంత త్వరగా మనం మాటలు ఇచ్చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఇట్ షోస్ అవర్ ప్రైడ్. మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి మన గర్వాన్ని చూపిస్తుంది. హ్యూమిలిటీ ఏంటి మరి, దీనత్వం ఏంటంటే ఆలోచన చేసి మాట్లాడడం. ప్రభువా ఎంత ఉన్నత స్థితిలో నన్ను పెట్టినా ఎదుటి వారి పట్ల కృపాసహితంగా నేను ఉండాలి, అయితే యోచించకుండా మాట్లాడే స్థితిలో నన్ను పెట్టొద్దు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఎప్పుడైతే మనము జాగ్రత్తగా ఆలోచన చేసి మనం పనులు చేస్తామో అప్పుడు మనం క్షేమంగా ఉంటాం. అనవసరంగా నోటి మాటల వలన మనము చిక్కుకోము. నీ నోటి మాట వల్ల నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు అనే మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. మన నోటి మాటలే కానీ, షూరిటీ సంతకాలే కానీ, లేకపోతే మరి ఆ గిఫ్ట్లు ఈ గిఫ్ట్లు ఇస్తారని చెప్పే పనే కానీ, లేక నేను నీతో పాటు వస్తాను నీకెందుకు అనేసి స్నేహితుల మధ్య మనము సహాయం చేయొచ్చు కానీ యోచించకుండా సహాయం చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా యోచించి ప్రార్థించి నిర్ణయాలు తీసుకోవటానికి పరిశుద్ధాత్ముడు అనుక్షణము మనల్ని నడిపించి రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయించిన వాక్య ప్రకారంగా మా నోటి మాటల వల్ల మేము చిక్కుబడకుండా లాగున, మేము పట్టబడకుండా లాగున యోచించి మాట్లాడి, యోచించి క్రియ చేసి, ప్రార్థించి నిర్ణయాలు తీసుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దినాభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని సర్వసత్యం నడిపించి రక్షించి కృపతో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.